ప్రముఖ ఎన్ఆర్ఐ గొర్రెపాటి సుధారెడ్డి మరియు ప్రముఖ అడ్వకేట్ వేమూరి నాగేశ్వరరావు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీ పార్టీ కండువ కప్పుకున్నారు. అనంతరం దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ పార్టీలోకి ఇరువురిని ఆహ్వానించారు. అనంతరం బీజేపీ పార్టీ కండువతో పాటు బాధ్యతలు కూడా తమ మీద ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు. గొర్రెపాటి సుధారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలో చేరటం మరియు దగ్గుపాటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో నడవటం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎన్ఆర్ఐలకు ఇరువురికి బీజేపీ నేత కాకాని తరుణ్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు అందరికీ సముచిత స్థానం బీజేపీ పార్టీ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంలో పాలకులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి పనులను కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ నాయకులు కావచ్చు, అంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు కూడా కూటమి ప్రభుత్వంలో చేరికలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో ఇవాళ యూఎస్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నివాసులు ప్రస్తుతానికైతే ఎన్ఆర్ఐ ఉన్నటువంటి అక్కడ సేవలు అందిస్తా కూడా తెలుగు వారికి కూడా అత్యంత ఆప్తులుగా ఉంటారు. కూడా ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ పార్టీలో ఈరోజు రాజకీయ అరంగేట్రం చేసినటువంటి గొర్రెపాటి సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు చెప్పండి మేడం, ఇలా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం అసలు ఎటువంటి ఆంతర్యం ఉంది, ప్రధానంగా ఈ పార్టీని ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? నా నేమ్ సుధారెడ్డి అండి. సుధారెడ్డి యూఎస్లో ఉంటున్నాము 17 years నుంచి. మెయిన్ బీజేపీలోనే జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే నేషనల్ పార్టీ, ఇంకొకటి 11 years నుంచి మన మోడీ గారి పరిపాలన ఎలా ఉంది, దేశం ఎలా అభివృద్ధి రంగంలో ముందుకు వెళ్తుందని చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి బలమైన నాయకత్వం ఉన్న పార్టీలో జాయిన్ అయితే దేశాన్ని ప్రజలకి సేవ చేయొచ్చు, మన సరౌండింగ్లో అట్లా అనమాట. సో పాసిబిలిటీ ఉంటుంది కదా అట్లా అన్నట్టు బీజేపీని చూస్ చేసుకున్నాం. అది అట్లా. సో యూఎస్కి సంబంధించి కూడా ప్రధానంగా కనుక చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగాల్లో తెలుగు వారికి మీకు ఉన్నటువంటి ఖ్యాతి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు అందరికీ కూడా సుపరిచితంగా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీలోనే జాయిన్ అవ్వడం గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ప్రధాన కారణం ఏంటంటే మన ప్రధానమంత్రి గారు చేసే పనులు చాలా బాగున్నాయండి. ఇంతకుముందు మేము అమెరికాలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఈజ్ ద ఆరిజిన్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీ. బట్ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మనం అన్ని రంగాల్లో కూడా పైకి వచ్చాము. మాకు ఇంతకుముందు ఇండియన్స్ అంటే ఒక చిన్న చూపు ఉండేది అమెరికాలో. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మనకంటూ ఒక రికగ్నిషన్ వచ్చింది. ఆయన చేసేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ 3కి వచ్చాము మనము ఎకానమీ వైజ్. నెంబర్ 2 అవ్వబోతున్నాం అతి త్వరలోను. అన్ని రంగాల్లో కూడా మనం డామినేట్ చేయగలుగుతున్నాము. మనకున్న మ్యాన్ పవర్ కానీ ఇతరత్ర విషయాల్లో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇదంతా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి అదే అట్రాక్ట్ అయ్యి మేము పార్టీలో చేరడం జరిగింది. చెప్పండి మేడం, ప్రధానంగా చివరికి ఒక క్వశ్చన్ మేడం, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ఆ జాయిన్ అయిన వాళ్ళు కూడా అగ్రంగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్న ప్రజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గుబాటి పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వంలో జాయిన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎన్టీ రామారావు గారి కుమార్తె మళ్ళీ ఏమన్నా ఎంపీగా ఉన్నారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. నేను లేడీ అయ్యండి ఇంకొక చాలా అభివృద్ధి పదంలో సర్వీస్లో ముందున్న లేడీతో నేను జాయిన్ అవటం అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అది దీనికి సంబంధించి కూడా ప్రధానంగా కనుక తీసుకుంటే ఎన్ఆర్ఐ ప్రముఖులు బీజేపీ కీలకమైనటువంటి కాకాని తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏపీలోనే కాకుండా విజయవాడలో ప్రధానంగా మీరు గతంలో కనుక చూసుకుంటే వైసీపీ నాయకులను కూడా జాయిన్ చేయడం జరిగింది. అటు ఇతరత్ర పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నాయకులను కూడా బీజేపీ పార్టీలో జాయిన్ చేశారు. తర్వాత ఎన్ఆర్ఐలను కూడా ప్రధానంగా తీసుకొస్తున్నారు. అంటే బీజేపీ బలోపేతం కోసమే చేస్తున్నారు, లేదంటే వేరే విధంగా ఏమన్నా ప్రధాన ఉద్దేశం ఏముందా? అంటే ముఖ్యంగా ఈరోజు పార్టీలో భారతీయ జనతా పార్టీలో మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి సమక్షంలో ఎన్ఆర్ఐగా జాయిన్ అయినటువంటి శ్రీమతి సుధారెడ్డి గారికి నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శ్రీ వేమూరి నాగేశ్వరరావు గారు, ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎక్కడన్నా సరే ప్రధానంగా మనం చూసినట్టయితే కనుక గతంలో ఇందాక వారిద్దరు కూడా చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ మనం గమనించినట్టయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇవాళ మన భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి పోల్చుకొని చూసుకుంటే అటు
ప్రపంచంలోనే 4వ స్థానానికి జీడిపి ప్రధానంగా కానివ్వండి, అలాగే అభివృద్ధి పదంలో కానివ్వండి ముందుకు తీసుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే రాష్ట్రంలో కూడా గత 2 ఏళ్ల నుంచి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి ఆవిడ సమక్షంలోనే నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి చేస్తూ వచ్చాం. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారి నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే తిరంగా యాత్ర అని కానివ్వండి, దేశానికి సంబంధించి దేశభక్తికి సంబంధించి అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి ఐడియాలజీతో సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే ముందుకు వస్తున్నారో వారిని ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకుంటున్నది ముఖ్య ఉద్దేశం. ఇది కేవలం ఒక పార్టీ నుంచో లేకపోతే ఇదనేది కాదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ బలోపేతంగా ముందుకెళ్తుందని చెప్పేసి చెప్తాం. సరే, సో ప్రధానంగా కనుక చూసుకుంటే ఎన్ఆర్ఐగా ఉండి మీరు అమెరికాలో కూడా పలు సేవలు అందించారు. ఎన్ఆర్ఐగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అతి కొంతకాలంలోనే బీజేపీలో కీలకమైనటువంటి నేతగా మారారు. విజయవాడలో కూడా చాలా ఏ కార్యక్రమాల్లో చూస్తున్నా కానీ బీజేపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా మాట్లాడారు. అంటే అదే ప్రధానంగా అదే స్ఫూర్తికి తీసుకుని ఎన్ఆర్ఐలు కూడా జాయిన్ అవ్వడానికి అదే స్ఫూర్తి అనుకోవచ్చు. లేదంటే బీజేపీ పార్టీని ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా ఒక బలమైన పార్టీని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని కనుక మీరు చూసినట్టయితే కనుక నేషన్ ఫస్ట్ అంటే దేశం ముందు, తర్వాత పార్టీ నెక్స్ట్ అంటే దాని తర్వాత పార్టీ, సెల్ఫ్ లాస్ట్ అంటే మన గురించి మనం చివరిలో అనేది. ఈ 3 సూత్రాలు ఎవరికైతే నచ్చుతాయో వారు ప్రధానంగా ఈ పార్టీలో జాయిన్ అవటం అనేది జరుగుతుంది. ఇక్కడ నాయకుల లేకపోతే ముఖ్య నాయకుల, కీలక నాయకులు అనే దానికంటే కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఒక పార్టీ ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని పాటిస్తూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ పార్టీ అధినాయకత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క నియమాన్ని పాటిస్తూ కూడా పార్టీ నాయకత్వాన్ని అలాగే పార్టీ యొక్క బలోపేతాన్ని కృషి చేస్తూ సామాన్య ప్రజల్లో గ్రాస్ రూట్స్ లెవెల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను ముందు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో అందరం కూడా ఒక జట్టుగా పనిచేస్తున్నాం. ఇది ఒక బూత్ స్థాయి దగ్గర నుంచి మొదలుపెట్టి మండల స్థాయి కానివ్వండి, అలాగే జిల్లా స్థాయి కానివ్వండి, అలాగే వివిధ రకాలైన మోర్చాలు కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి, ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే మీరు ఈ సమానత్వం అనేది చూస్తారు. ఒక కార్యకర్తకి అలాగే ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి కూడా ప్రతి ఒక్క కార్యకర్తని దగ్గర తీసుకుని పలకరించేటువంటి ఒక స్వభావం భారతీయ జనతా పార్టీలో మాత్రమే మనం చూస్తాం. కాబట్టి ఇది పార్టీ యొక్క సిద్ధాంతంగా మనం అనుకోవచ్చు.